పేరు డాక్టర్ మమతా నార్కట్పల్లి. నేను 10th క్లాస్ వరకు జెడ్పిహెచ్ఎస్ తొర్రూరు స్కూల్లో చదువుకున్నాను. ఆ టైంలో మా బ్రదర్స్, మా సిస్టర్, మా ఫ్యామిలీ మెంబర్స్, మా డ్యాడీ, మా మమ్మీ చాలా హెల్ప్ చేశారు, మా బాబాయ్ వాళ్ళు కూడా. అండ్ 10th క్లాస్లో 546 మార్క్స్ వచ్చాయి. 3 మండల్స్కి ఫస్ట్ వచ్చాను. ఆ టైంలో దానకిషోర్ సార్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్లో అడ్మిషన్ ఇప్పించారు శ్రీ చైతన్య కాలేజ్లో. ఎంబీబీఎస్ రిమ్స్ ఆదిలాబాద్లో చేశాను, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో. ఎంఎస్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ మహారాణి లక్ష్మీ మెడికల్ కాలేజ్లో చేశాను. 1 ఇయర్ బ్యాక్ నేను హైదరాబాద్కి వచ్చాను ఇక్కడికి. ఇక్కడ మిడిల్ క్లాస్ ఉమెన్స్కి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఈ క్లినిక్ ఓపెన్ చేశాను. ఇది ఎప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండేలా చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు మరి చిన్నప్పటి నుంచి మాకు మా ప్రియ విద్యార్థిని మమత, మరి ప్రతి విద్యార్థి ప్రత్యేకమే కానీ మాకు మమత ఇంకా కొంత ఎక్కువ ప్రత్యేకము. కారణం ఏంటంటే మరి చదువుకున్నటువంటి విద్యార్థి దశ నుంచే తనకు చదువు పట్ల ఉన్న ఆసక్తి చూసి తనను సరే కొంత తన అభివృద్ధికి మేము కూడా కారణమైనందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దానికి తను ఎంచుకున్నటువంటి డాక్టర్ వృత్తిని సంబంధించి అప్పట్లోనే తనకు అడ్మిషన్ ఇప్పించే క్రమంలో కలెక్టర్ గారు తనను ఒక ప్రశ్న వేయడం జరిగింది. అమ్మ, ఎందుకు నువ్వు డాక్టర్ వృత్తిని ఎంచుకుంటున్నావు అని చెప్పి. సో ఆమె అప్పుడే చెప్పింది, ఇది ఒక నోబుల్ ప్రొఫెషన్, అదేవిధంగా పేదవారికి నేను ఎప్పుడు కూడా సేవ చేయాలనేటటువంటి ఆలోచన ఉండింది. అందువల్ల అని చెప్పి చదవడం, అదేవిధంగా కష్టపడి మరి గవర్నమెంట్ కాలేజీలలో చదువుకుంటూ రావడం, ఎంతో దూరం ఉన్నటువంటి రిమ్స్ ఆదిలాబాద్లో తన ఎంబీబీఎస్ పూర్తి చేయడం. మీకు ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాలి, ప్రతి ఎగ్జామ్కి ముందు ఆమె నుంచి ఒక కాల్ వస్తుంది నాకు, సార్ నాకు ఒక బెస్ట్ విష్ చెప్పండి, ఆల్ ది బెస్ట్ చెప్పండి. అంటే జనరల్గా మేము చాలామంది విద్యార్థులకు చదువు చెప్తాం, తర్వాత కాలక్రమంలో వాళ్ళు కూడా 10th తర్వాత మమ్మల్ని ఎక్కడో చూసినప్పుడు గుర్తుపెట్టుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. కానీ మమత యొక్క విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఎంతో కొంత సాయం చేయడంలో మాకే హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు తనని ఈ స్థాయిలో చూడడం. ఇంకా ముందు ముందు ఇది ఒక చిన్న క్లినిక్గా ప్రారంభమైనది మంచి హాస్పిటల్గా విస్తరించి ఎంతోమంది పేదలకు తన సేవ చేసి మంచి పేరు ప్రతిష్టలు తెస్తూ మా పేరు కూడా నిలబెడుతుందని చెప్పి ఆశిస్తూ తనకి ఈ సందర్భంగా ఆశీర్వదించడానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ యాజ్ ఏ గెస్ట్ హియర్. థ్యాంక్ యూ. నమస్తే అండి. యాక్చువల్గా మమత చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి చదువుకుంది. షీఈ్ ఫ్రమ్ తొర్రూరు గవర్నమెంట్ స్కూల్. అండ్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఫెసిలిటీస్ లేకున్నా, యాక్చువల్గా ఈమె చదువుకున్న టైంలో ఫెసిలిటీస్ లేకపోయినా సరే తన సొంత హార్డ్ వర్క్ తోటి యాక్చువల్గా ఈమె ఏం చూసిందంటే, నేను సక్సెస్ అయితే నాతో పాటు ఇంకా నలుగురిని సక్సెస్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్తోనే ఈమె చదువుకుంది, హార్డ్ వర్క్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు ఆమె గురించి అనేది చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగింది. 10th క్లాస్లో కూడా మంచిగా చదివి ఈ మండల్ ఫస్ట్ వచ్చింది. మన మండల్ ఫస్ట్ రావడం వల్ల మన కలెక్టర్ దానకిషోర్ గారి దృష్టిలో పడడం, అక్కడి నుంచి శ్రీ చైతన్య కాలేజీలో ఆయన ఫ్రీగా చదివించడం, అక్కడ కూడా మంచి మెరిట్ స్టూడెంట్ అనమాట. ఓకే, మెరిట్ స్టూడెంట్. తెలుగు మీడియం నుంచి వెళ్ళి కూడా ఇంగ్లీష్ మీడియంలో మంచి టాప్ మార్క్స్ సాధించింది. నెక్స్ట్ అక్కడి నుంచి ఆమెకు తిరగలేదు, ఎక్కడ కూడా వెనుకకు తిరిగి చూసింది లేదు. తర్వాత రిమ్స్లో సీట్ వచ్చింది, అక్కడ కూడా మంచి టర్న్అవుట్ తోటి బయటకు వచ్చింది. తర్వాత ఝాన్సీలో, ఇంకెక్కడ కూడా ఆమె వెనుకకు తిరిగి చూసింది లేదు. ఆమె ఒక్కటే ధ్యేయం, ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ కావాల్సిందే, అది 600 అయినా ఏదైనా సరే. అదే దృఢ సంకల్పంతో ముందుకెళ్ళింది. ఇప్పుడు రిజల్ట్ మన ముందు ఉంది. చాలా కష్టపడ్డది. బట్ అందరికీ నేటి యూత్కి మనం చెప్పేది ఏంటంటే, చాలామంది అనుకుంటారు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటిని అన్నిటిని అధిగమించి ముందుకు వచ్చి సక్సెస్ కావచ్చు. దానికి ఉదాహరణ నార్కట్పల్లి మమత. ఓకే,
ఇప్పుడు ఆమె సొంతంగా ఇది పెట్టింది. వాళ్ళ ఫాదర్ ఉంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుండే. థ్యాంక్ యూ. ఓకేనా?